చిరంజీవి గారిని ఇండస్ట్రీలో పరిచయం చేసిన వ్యక్తి ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో, అదే డైరెక్టర్ సీతారామయ్య గారి మనవరాలు ఒక సినిమా తీసేశారు. సో, ఆ సినిమా మేడింగ్ ఎలా ఉంది? మేకింగ్ ఎలా ఉంది? ఎంతమంది కాస్టింగ్ పెట్టి తీశారు ఆ సినిమాని? అందులో కథ ఏంటంటే నాగేశ్వరరావు గారు, సీతారామయ్య గారు ఒక పల్లెటూరులో ఒక మూతుబరి రైతు, ఆయన వైఫ్. సో వాళ్ళిద్దరూ ఆ ఊరికి చాలా పెద్ద అనమాట. సో ఆ ఊళ్ళో ఏది జరిగినా, ఎటువంటి కార్యక్రమం జరిగినా ఈయనొచ్చి సంప్రదించాలి. చాలా బెంకమైనటువంటి మనిషి, మాట మీద నిలబడేటువంటి మనిషి. అటువంటి మనిషి కొడుకు పెళ్లి చేద్దామని చెప్పి ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయి చాలా మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి మాట ఇచ్చేస్తాడు అక్కడ. ఓకే. తర్వాత కొడుకేమో చాలా ఒబిడియంట్గా ఉండేటటువంటి కొడుకే తండ్రితో, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అనేసరికి ఇంత గంభీరమైనటువంటి మనిషి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు పెళ్లి చేసుకుంటానని నువ్వు ప్రేమించటం తప్పు కాదు, కానీ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకుంటాను అని ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకపోవటం నీది తప్పు. నీ ప్రేమను నేను కాదన్ను, సరే నీ ప్రేమ నా మాట పోయింది, నేను ఇచ్చినటువంటి మాట పోయింది, సో నా మాట పోయినా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉండాలి, అది ఇదని పెళ్లి ఘనంగా జరిపించేస్తాడు. జరిపించేసిన తర్వాత నెక్స్ట్ డే కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పుడు, నాన్న నేను డాక్టర్నే, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా డాక్టరే, కాబట్టి మా ఇద్దరం ఇక్కడే ఒక తోటలో, మన తోటలో ఒక క్లినిక్ హాస్పిటల్ కట్టి మేమిద్దరం ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాము, అది ఇదని అంటాడు. అనేసరికి, నువ్వు హాస్పిటల్ కట్టించుకుంటావు, ఆ తోటే తీసుకుంటావు, నీ ఆస్తులు నీ వాటా తీసుకుంటావు, అదంతా నాకు అనవసరం. నాకు మాట పోయింది. నా మాట పోయిన తర్వాత నా మాటకు విలువ లేనప్పుడు నేను ఇక నీతో నేను మాట్లాడను అని గట్టిగా చెప్పేస్తాడు. నా మాటకు విలువ లేదు. నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, నువ్వు ప్రేమించడం నాకు ఇష్టమే, కానీ నాకు ముందుగా ఒక మాట చెప్పకపోవటం నన్ను ఇన్సల్ట్ చేసినట్టుంది అని భార్యతో చెప్పి, నేను ఇక నుంచి వాడితో మాట్లాడినని చెప్పి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి వీళ్ళిద్దరూ కొడుకును కోడలు కలిసి తండ్రి దగ్గరికి వచ్చి బతిలాడతాడు. నాన్న, నువ్వు నీతో మాట్లాడకుండా నేను బతకగలనా? నాతో మాట్లాడాను నాన్న, నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను అంటాడు. అలాగే కోడలు వచ్చి బతిలాడుతుంది, వైఫ్ కూడా వచ్చి వాడితో మాట్లాడండి బతిలాడుతుంది. కానీ నా మాటకు విలువ లేనప్పుడు, నా మాటను కాదన్న వాడితో నేను మాట్లాడనేటటువంటి స్టబర్న్ డెసిషన్తో ఉంటాడు. ఆఖరికి కొడుకు ఏం చేస్తాడు, మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఇది నరకం, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి వైఫ్ని తీసుకొని, ఇద్దరు డాక్టర్స్ కదా, అమెరికా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన చాలా గంభీరంగా ఉంటాడు. తర్వాత వైఫ్ ఓదార్చినా కూడా తాను చెక్కు చెదరడు, చాలా స్టబర్న్ క్యారెక్టర్. ఓకే. సో కొంత ఇలా జరుగుతూ ఉండగా మిగతా సైడ్ ట్రాక్ ఏదో జరుగుతూ ఉంటుంది, క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, తనిఖీల పని క్యారెక్టర్స్ వస్తూ పోతూ ఉంటాయి. సడన్గా మీనా క్యారెక్టర్ దిగుద్ది. మీనా క్యారెక్టర్ దిగి వీళ్ళు వచ్చి ఆ అరుగు మీద కూర్చుంటే, సీతారామయ్య గారు మీరేనండి అని అడుగుతుంది. ఏ అని అంటాడు. నేను మీ మనవరాలనండి అంటది. మనవరాలా? ఏం మనవరాలు? అదే మా నాన్న అమ్మ అమెరికాలో ఉన్నారండి, వాళ్ళు రాలేకపోయారు, నన్ను ఇక్కడికి పంపించారు అనేసరికి ఇతనికి ముందు కోపం వస్తుంది. వాడు రాకుండా, ఇప్పుడు మాట పట్టింపు అయితే ఉంది, బట్ కొడుకుని కాదనలేడు కదా. సో ఆ మనవరాలు వచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్ళందరూ మనవరాలు వచ్చింది సంతోషంగా ఉంటుంది.
సంతోషంగా ఉండేటప్పటికీ ఈయనేమో ఎఫెక్షన్ అయితే ఉంటుంది, కానీ బయటికి గంభీరంగా ఉంటాడనమాట. ఆఖరికి మీ నాన్న అమ్మ రారా అని అంటే వస్తారు తాతయ్య 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 అంటే ఆయన కూడా కరిగిపోయి ఈవిడ మీద ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. సో ఈవిడ చెప్పలేక ఏమిటో మొదలు పడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది మీనా. ఇంతలోకి మురళీమోహన్ క్యారెక్టర్ ఒకటి దిగుద్ది. అమెరికా నుంచి వచ్చానండి, మీ మీ అబ్బాయి స్నేహితుడిని అని అంటాడు. అని అనేసరికి రండి కూర్చోండి అని అంటారు. అన్న తర్వాత క్షేమ సమాచారాలు మాట్లాడిన తర్వాత అప్పుడు మీనాతో మురళీమోహన్ చెప్తాడు ఏమని, అసలు ఫాదరు మదరు చచ్చిపోయారు. ఆ చనిపోయారనే ఈ విషయం చెప్పడానికి ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. చెప్పలేక ఉంటుంది. ఈ వీళ్ళు తండ్రి కొడుకులు, తల్లి ఏమనుకుంటారు, వస్తారు అనుకుంటారు. ఆఖరికి షష్ఠి పూర్తికి కూడా వాళ్ళు రారు. ఎట్టా వస్తారు, చనిపోయేవాళ్ళు. సో ఆఖరికి నా కొడుకు రాలేదు, నువ్వెందుకమ్మా వచ్చావు, నువ్వు లేకపోతే మేము అసలు బాధపడే పరిస్థితి లేదు, నువ్వు వచ్చావు కాబట్టి మేము నిన్ను మనవరాలిగా చూసి నా కొడుకును చూడలేక చాలా మదన పడుతున్నాము. నువ్వు వచ్చిన తర్వాత మాకు నీ మీద ఆప్యాయత పెరిగింది, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు, మేము మళ్ళా దిగులు పడాలి, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి మాకొద్దు, నువ్వు వెళ్ళిపో, అది ఇది అని చెప్తాడు.